వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు పులిహోర చేసి చూపిస్తానండి. పులిహోర అందరికీ తెలిసిందే, కానీ ఈ 3 పొడులు కనుక వేశారంటే రుచి చాలా మారుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 2 రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది. బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, వర్షం పడుతున్నప్పుడు మనం బయటే ఉంచినా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తిన్నాక మళ్ళీ మనం పులిహోర చేయాలంటే ఇలాగే చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వంటలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం బత్తాకాయ అంత సైజులో ఉన్న చింతపండు తీసి కడిగి ఇలా నానబెట్టేసుకోండి. మీకు ఇంకా వేడి నీళ్ళలో వేసుకున్నా బాగుంటుంది. ఒక మందపాటి కళాయి పెట్టేసుకోండి. నేను దీనికోసం శనగ నూనె వాడానండి. ఒక చిన్న కప్పు అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుండగానే ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, సాయిపప్పు, ఒక 3 స్పూన్లు పచ్చిపప్పు, అలాగే ఒక చిన్న బౌల్ అంతా పల్లీలు, కొన్ని జీడిపప్పులు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసానండి. మంచి కలర్ వచ్చే వరకు దీన్ని వేయించేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి, అది వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ వరకు మనం చింతపండు పులుసు ఇవన్నీ కరెక్ట్గా ఇవన్నీ చేసేసుకున్నాం కదా. దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం. ఇంగువ కూడా వేసుకోండి. నేను ఇంగువ స్కిప్ అయింది. ఉప్పు సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని మరగనిద్దామండి. ఇది దగ్గరికి అయిపోయి మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేసేయాలి. అప్పటి వరకు ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోగా నేను అన్నం వండేసానండి. ఇది కొద్దిగా వేడిగా ఉందండి. ఒక 1/2 కిలో బియ్యం వరకు వండి పెట్టానండి. దీంట్లోకి పసుపు వేసుకుందాం. చూడండి, కొంచెం పసుపు ఎక్కువే వేసుకున్నాను. 1 స్పూన్ అంతా. 1 స్పూను ఆవపిండి, ఒక 1/2 స్పూను మెంతిపిండి వేసానండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందామండి. గోరువెచ్చగా ఉంది, మరి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఆవపిండి కానీ మెంతిపిండి కానీ కలపకండి, కాస్త చేదు వస్తుంది. ఇది గోరువెచ్చగా ఉంది. ఇక ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొన్ని మిరియాల పొడి, చూసారా, ఇలా మిరియాలు దంచి వేసుకోండి. అక్కడక్కడ మిరియం తగులుతూ ఉంటుంది, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇక చక్కగా కలిపేసుకున్నానండి రైస్ మొత్తాన్ని. ఈలోగా మన చింతపండు కూడా ఉడికిపోయిందండి. రైస్లో పసుపు వేసి కూడా ఉడికిస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క దంచి వేసానండి. మరి పులుపు ఉంది కదా, కాస్త తీపి కూడా తగిలితే బాగుంటుందని. ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది, ఇక దగ్గరికి అయిపోయింది. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది అందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా మనం చక్కగా చేసి దీన్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి. చింతపండు పులుసుని మనకి ఎప్పుడు పులిహోర కావాలంటే ఇలా కలిపి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకుందామండి. ఇక పైన నెయ్యి జల్లుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయిపోయింది. ఈజీ కదండి, సింపుల్గా కూడా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం ఆవపిండి మెంతిపిండి వేసాం కదా, అసలు ఫ్లేవర్ భలే ఉంది, గుమగుమలాడుతా. చూడండి, ఈ విధంగా చేసేసుకొని ఇక ఒక గిన్నెలోకి సర్వ్ చేసేయడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా చేసాం కదండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.